హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రైనీ సీజన్లో ఏదైనా స్పైసీగా పిల్లలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకుని కూర్మా రెసిపీ అండి. వెజ్ కూర్మా రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను దీనికి మీడియం సైజ్ బంగాళదుంప 3 తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, ఒక టమాటా, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఒక చిన్న కొబ్బరి తీసుకున్నానండి అలాగే ముందుగా ఒక గంట ముందు బఠానీలు నానబెట్టుకున్నాను. మామూలుగా గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఈ బఠానీ నానబెట్టుకుని కూడా బాగుంటుంది. వీటిని అన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కగా తరుకుని రెడీ చేసుకోవాలి. ఈ టమాటా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక 10 రూపాయలు కొత్తిమీర కూడా నేను చేసుకుని ఉంచుకున్నానండి. అలాగే దీనికి కావాల్సిన మసాలా దినుసులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచి దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, అలాగే 3 యాలకులు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క, అది నేను కచ్చాపచ్చిగా రెడీ చేసుకుని మిక్సీలో వేసి రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ముందుగా పొయ్యి మీద ఆయిల్ పెట్టి దాంట్లో బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకుని దాంట్లోనే యాలకులు వేసుకుని పైన ఉల్లిపాయలు వేసి నూనె పట్టే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం తర్వాత బాగా ఒకసారి వేగనిచ్చిన తర్వాత ఆ పైన టమాటా కూడా వేసేసి, అలాగే మనం రెడీగా ఉంచుకున్న బఠానీ కూడా వేసేసి బాగా అడికి పైకి కలయి తిప్పి దాంట్లోనే మనకి పసుపు, 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అడికి పైకి కలిపేసి మనం దాన్ని ఒకసారి బాగా మగ్గిన తర్వాత దానిపైన మనం నీళ్ళ మూత పెట్టి నీళ్ళు పోసి మూత పెట్టాలి. తొందరగా మగ్గిపోతుంది. ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది. దీనికి ఎలాంటి ఇంక వేరే ఏమీ అక్కర్లేదండి. మనం ఈ రెసిపీ ఉడికేలోపు మనం రెడీగా ఉంచిన మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. దీంట్లోనే మనం రెడీగా ఉంచిన ఈ కొద్దిగా వేగిన పసుపు, ఉప్పు వేసాక వేగిన తర్వాత దీంట్లోనే మనం రెడీగా ఉంచిన ఆ మిరపకాయ సన్నగా తరిగి కట్ చేసుకునండి, టేస్ట్ బాగుంటుంది. ఆ మిరపకాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది నూనె ఉంచాను విడిగా, అది కూడా దాంట్లో వేసేసుకుని అడికి పై కలిపి పైన టమాటా వేసి అడికి పై కలిపి పసుపు, ఉప్పు వేసుకుని నీడమూత పెట్టేసుకుని ఇది మగ్గేలోపు మనం రెడీగా ఉంచిన మసాలా కొబ్బరి, అలాగే జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి నేను ఒక విడిగా అయితే జీడిపప్పు పేస్ట్ వేస్తాము, కానీ అది కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా కాబట్టి ఒక 7-8 జీడిపప్పు పట్టుకుని దాంట్లో వేసేసి మిక్సీ పట్టానండి. మీరు మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా బరగ్గా ఉంటే కనుక మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఎంత మెత్తగా అడిగితే అంత బాగుంటుందండి. తర్వాత ఈ పేస్ట్ రెడీ చేసిన తర్వాత మనం కూర ఉడికిందని చెక్ చేసుకుని దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, అలాగే కారం వేసి అడికి పై కలిగి తిప్పుకోవాలి. ఇదిగో ఈ పేస్ట్ మెత్తగా రుబ్బుకొని మనం ఇంకొకసారి చెక్ చేసుకుని ఇంకోసారి బాగా మెత్తగా ఫైన్గా అయిపోయిన తర్వాత దాన్ని మనం తీసి ఈ కూరలో వేసి, కూర చూస్తారు కదా ఇలా కొబ్బరి పేస్ట్ ఈ మొత్తం పేస్ట్ వేసి అడికి పైకి కలిగి తిప్పాలండి. ఇది దగ్గర పడి ఉడుకుతుంది. ఈ దగ్గర పడి ఉడికిన తర్వాత చక్కగా మంచి ఫ్లేవర్ వాసన వచ్చి చాలా చాలా బాగుంటుంది. ఏంటంటే పిల్లలు సండే అది ఉన్నప్పుడు సెలవులప్పుడు ఏదైనా వెరైటీగా చేయమన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లోకి, అలాగే వెజ్ పులావ్లో, వెజ్ బిర్యానీకి మరియు చపాతీలో కూడా ఈ కూర్మా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్ లాగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద అందరికీ ఇష్టపడతారు. ఎక్కువ స్పైస్ అనేది, ఎక్కువ కారం ఉంది కూడా మన ఇంట్లో చేసుకున్నాడు చాలా బాగుంటుంది. మన దగ్గర ఉంటే తర్వాత ఇది దగ్గర ఉండేది మన దగ్గర ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు.
స్క్రీన్ లేకపోతే కానీ నేను పాలమిగడ వేసానండి. ఒక 2 స్పూన్లు పాలమిగడ వేసి వాడికి పై కలిపి దగ్గర పండే వారికి ఇంకా మూత పెట్టక్కర్లేదండి. దగ్గర పడిన మనం రెడీగా ఉంచున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ మనకి మీరు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇది మా వాళ్ళు ఆ రోజు బిర్యానీ చేసుకున్నారు, అలాగే రైతా కూడా చేసుకుని ఇదిగో కర్రీ వేసుకుని తిన్నారు. చాలా సూపర్గా ఉందని, చాలా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకు తెలియదు కనుక పెద్దవాళ్ళు తెలియకపోతే పిల్లల చేత సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెల్ సింబల్ని నొక్కితే సబ్స్క్రైబ్. ఓకే.